శ్రీ మహావిష్ణువు నామాల్లో ఒకటి మాధవ. మాధవుడు అంటే ఎవరు? ఎందుకని శ్రీహరిని మాధవుడు అని పిలుస్తారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అసలు ఎటువంటి ఆలోచన మీకు వచ్చిందా? సరే, మాధవుడు అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీహరి మధు అనే యదువంశ శాఖలో జన్మించాడు. అదేంటి, శ్రీహరికి పుట్టుక ఉన్నదా అంటే ఉంది అనే పురాణాలు చెబుతున్నాయి. ప్రతి కల్పానికి స్థితికారుడు మారుతూ ఉంటారని దత్త పురాణం చెబుతున్నది. మార్పు అంటే లయం కావటం అని అర్థం. కల్పానికి కల్పానికి మారేవారికి జన్మ ఉంటుంది కాబట్టే శ్రీహరి మధు యదువంశ శాఖలో జన్మించాడని చెబుతారు. ఇలా జన్మించిన శ్రీహరి రమాదేవికి పతి అయినందువలన, సర్వోత్తముడు అయినందువలన శ్రీహరిని మాధవుడు అని పిలుస్తారు. రమాదేవి ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమే. సత్యనారాయణుడిగా శ్రీహరి అవతరించినప్పుడు లక్ష్మీదేవి రమాదేవి రూపంలో ఆయన సతిగా మారింది. అన్నింటిలోకెల్లా ఉత్తమమైన వాడు కాబట్టే శ్రీహరిని సర్వోత్తముడు అని అన్నారు. ఈ మూడు గుణాలు ఉండటం చేత శ్రీ మహావిష్ణువు మాధవుడు అయ్యాడు. వాసుదేవ మంత్రంలోని మో అనే అక్షరానికి, గాయత్రిలోని వి అనే అక్షరానికి, అహంకార తత్వానికి, మాఘ మాసానికి, శుక్లపక్షంలో హృదయంపై ధరించే నామానికి, మిథున రాశికి, భక్ష్యాలకు మాధవుడు నియామకుడిగా ఉంటాడు. కాబట్టి శ్రీహరినామాల్లో మాధవ అని సంబోధించినప్పుడు మనం ఆయన గుణాలు అన్నింటినీ స్మరించుకున్నట్లే అవుతుందని పండితులు కూడా మనకి చెబుతున్నారు.